ఏమిటి కథ? ఏముండదండి, క్రొత్త తెలిసినదా? తెలిసినదా? వచ్చినదే కోపము. ఎంత ముక్కుబట్టలు వస్తావే? అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండదు. ఇప్పుడు ఎవరు తప్పక పైకి వచ్చింది నమ్మకంగా చెప్పి వెళ్ళిపోయినందున మా అమ్మని వారు కట్టవచ్చును కదా అని మహారాణితో ముస్తాబెక్కుతున్నందుకు కలిగిన బలవిది. అది ఎన్ని బాబు కావాలి మోడు వారు మీ మగ అనుకున్నారు కనుక ఏ చండాలుడు నిన్ను నమ్మలవాడు నిర్మల వైపు ఏదో ఆశమన్న మాటకు ఇంత ఉలికెందుకు తింటామని వచ్చిన వాళ్ళు అయిన గొడవముందు వాస్యమా ఏమిటండి? పోనిమో పొరపాటే కాదు సుబ్బి చెట్టు ఎదురుకు వచ్చినాడు. ఇంకనేమి నీ మనసులో బలం ఉండేది కదా, అయినను ఆ సంగతి మీకే చెప్పినారు. నేనే చూశాను. వీధికి వచ్చినతో మీ అమ్మ కంటపడవలసి వచ్చినని పెరటుకుమ్మ కడకు వచ్చేసరికి తడాన తలుపు తెలుసుకుని బయటకు వచ్చి ఆ పాట నన్ను చూసి అతడు చూసి తెల్లబోయినా అంతటికి అనుమానం కలుపుకున్న కోరిక మొదలాడుతూ కొంత దూరం వెంట వెళ్ళినా. అయ్యో, అతన్ని రాక వచ్చి తేడా అయినా అతడు చాలా మంచివాడు. ఇతను ఏం చెప్పాలో తెలియనప్పుడు నేనేమి చెప్పాలో చిక్కాను. ఇదిగో ఇవే వెళ్ళి అని తెలిసేడు వెళ్ళడి సేకట్టములు ఈ త్రోతం కూర్చుంటాడు. ఎవరి మరి ఎద్దులకేం తీసిన అతన్ని అడగపోతురా అని అడిగినాను. మేలు కావాల్సి వచ్చినాడని చెప్పినాడు. అబ్బా చెప్పండి కదా, మీ సందేహం ఏమిటో చెప్పినా బహుశా కదా. కోపం ఇందులో నేను ఆయన ఏమైనా దోషం ఉన్నది కదా. సబాస్, అది మాట. ఇదిగో ఇప్పుడు చెప్పాను. చెప్పండి. మేలు కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధికి మరి ఒక బెదర్సు పెరడు దాటిపోవటం కదా అని నా సందేహం చింతామని. అదిగో మగము చిక్కిస్తున్నావు అప్పుడే వచ్చినది కోపము. నా సంగతి కూడా అతన్ని అడగపోతురా అని అంతలో ఒక బాలమిత్రులో పడి బహుకాల సమావేశంలో పరమహాదారు చేత కుశల పరిస్థితి ఎత్తిపోతుంది. అట్లయినా నేనే చెప్పరానికి ఇప్పుడు మేడం గురించి మోసలేడుకై మాపతిని మేడండికైనా పుట్టుకొచ్చిన ఇంటికి వచ్చిన వారికి ఎవరికైనా సరే మర్యాద చేయని ధర్మం కదండి. కూర్చోటమని కూర్చి వేసి తాపుల మీద అతను వచ్చిన పని విడిచిపెట్టి అతిగా ఉపయోగం పెట్టారు. అందులో నాకు చిరాకు వచ్చి చక్కని వేదికి పోతుందండి. మా అమ్మ నమస్కారం పెట్టి తోట చూపు వంశం మీద ఆవులు ఆధారంగా సగం యావండి. నమ్ముడు నమ్మకపోండు నడిచిన యథార్థం ఇది కదా. నీ మాట వేదమా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నాతో ఎన్నడు నువ్వు నాతో వెన్నడు నా సొంత బద్దమాట నా నమ్మకం. నీ తోడనే కాదండి, నేనెవరితో అబద్ధపడను. చిన్న కాదని చిన్నలు పెద్దలు ప్లాన్ ఇది కూడా ఒక కారణమే కదండి. సందేహమేమి? ఎవరి మాటలు వేళ
వచ్చిందా ఇంకేంటి చెప్పు నాకు ఏం పాటలు లేదు అంతే